కర్నూలు విమానాశ్రయం సమీపంలో ఓర్వకల్లు వద్ద రాష్ట్ర మంత్రి టీజీ భరత్, పాణ్యం ఎమ్మెల్యే గౌరచెర్తారెడ్డితో కలిసి ఉర్దూ యూనివర్సిటీ భవన పునర్నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉర్దూ యూనివర్సిటీ నిర్మాణానికి తన వంతుగా 1 కోటి రూపాయల విరాళం ఇచ్చామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలో కొనసాగి ఉంటే యూనివర్సిటీ భవన నిర్మాణం ఎప్పుడో పూర్తయ్యేదని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఉపయోగపడే ఉర్దూ యూనివర్సిటీ, బీసీ భవన్, కాపు భవన్ వంటి ప్రాజెక్టులను ఆపేశారన్నారు. మైనారిటీ ముస్లిం వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. మంచి చేసే నాయకులను ప్రజలు గుర్తుంచుకోవాలని మంత్రి తెలిపారు. సరైన విద్యను అందించి విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకురావచ్చని దావోస్ పర్యటనలో మంత్రి నారా లోకేష్తో విద్యా వ్యవస్థపై చర్చించానని మంత్రి వెల్లడించారు. మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొస్తున్నారన్నారు. దావోస్ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగా ప్రమోట్ చేశామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర భవిష్యత్తు మార్చేస్తున్నారన్నారు. ఎన్నడూ లేని విధంగా కర్నూలు జిల్లాకు భారీగా పెట్టుబడులు తీసుకొస్తున్నామన్నారు. ఇప్పటికే 10,000 కోట్ల పెట్టుబడులు పనులు మొదలయ్యాయని, రానున్న రోజుల్లో 50,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని మంత్రి పేర్కొన్నారు. పాణ్యం శాసనసభ్యులు గౌరచెర్తారెడ్డి మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు 2014-2019 కాలంలో ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేయడం ద్వారా మైనారిటీల విద్యాభివృద్ధికి బలమైన పునాది వేశారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో విశ్వవిద్యాలయానికి సంబంధించిన పనులు ఆగిపోయాయని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీ పనులకు మళ్లీ ఊపు వచ్చిందని ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. ఈ విశ్వవిద్యాలయానికి అవసరమైన ప్రాథమిక మౌలిక వసతుల కోసం జిల్లా కలెక్టర్ ఫండ్స్ ద్వారా 1 కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, అందులో 50 లక్షలతో రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా విశ్వవిద్యాలయ నిర్మాణానికి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి వర్యులు శ్రీ టీజీ భరత్ తన స్వంత నిధుల నుంచి 1 కోటి రూపాయలు ప్రకటించడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉర్దూ విశ్వవిద్యాలయ భవన నిర్మాణ పనులు పూర్తి చేయడానికి అవసరమైన నిధుల మంజూరుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ ప్రభుత్వ హయాంలోనే ఉర్దూ విశ్వవిద్యాలయ నిర్మాణ పనులను పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. అలాగే మైనారిటీ ముస్లిం వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని, విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఇమాంలు మరియు మౌజాన్లకు గౌరవ వేతనాలను పెంచడం వంటి చర్యల ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తోందని తెలిపారు. ఇక ఓర్వకల్లు ప్రాంతాన్ని రాష్ట్రంలోనే ముఖ్యమైన ఇండస్ట్రియల్ హబ్గా అభివృద్ధి చెందుతోందని, ఇప్పటికే అనేక పెట్టుబడులు వస్తున్నాయని, దీని ద్వారా స్థానిక యువతకు విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ షావలి ఖాన్, పారిశ్రామికవేత్త బీకే సింగ్, ఉర్దూ యూనివర్సిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఐఎమ్ సో హ్యాపీ అండి ఈరోజు రావడం, ఈ ప్రోగ్రామ్ మరి రీస్టార్ట్ కావడం, యూనివర్సిటీ రీకన్స్ట్రక్షన్ భాగంలో సో హ్యాపీ. నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రీవియస్ గవర్నమెంట్లో ఒక 3 ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్, ప్రజలకి చాలా ఇష్టమైన ప్రాజెక్ట్స్ని అట్లే హాల్ట్ చేసేయడం జరిగిందండి. దాంట్లో భాగంగా ఉర్దూ యూనివర్సిటీది ఇది కాక బీసీ భవన్, కాపు భవన్, ఈ 3 చాలా మందికి ప్రజల్లో చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఇది చెయ్యాలా తపన ఉండేది, కంప్లీట్ చేస్తారు అని చెప్పి ఆశపడిండ్రి. బట్ 2019 నుంచి 24లో కంప్లీట్ స్టాల్ చేసేసి చేస్తాం అని చెప్పి ఒక ఇటుక కూడా అక్కడా కట్టలేదు, ఇక్కడా కట్టలేదు. సో లాస్ట్ 2019 నుంచి 24లో వేరియస్ అకేషన్స్ మా ముస్లిం మైనారిటీ లీడర్స్ అందరు కూడా ఇక్కడికి రావడము, ఇక్కడ ఉండే వాస్తవాల ప్రజలకి తెలిసేలక్క చేయడము తీసుకోపోగలిగినాం అనమాట. ఎందుకంటే పట్టించుకోలే ప్రీవియస్ గవర్నమెంట్ అని చెప్పి అప్పుడు 19 to 24లో ఇక్కడ కానీ వేరే అకేషన్స్లో సందర్భాల్లో కూడా మాట్లాడడం జరిగింది. ఇదే కాకుండా మనకి చాలామంది డోనర్స్ దీనికి అబ్దుల్ హక్ యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీకి చాలామంది డోనర్స్ అనుకోకుండా సంబంధము ఏర్పడిపోయిందండి. బీకే సింగ్ గారు దీనికి కనెక్షన్ కూడా ఉండదు, బట్ బీకే సింగ్ గారు దీనిలో భాగమైపోయారు. ఉస్మానియా కాలేజు మేడము కాలేజు ఫ్రీగా 2 years అక్కడ యూనివర్సిటీకి రన్ చేసేకి ఉస్మానియా కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో సమ్హౌ డాక్టర్ అబ్దుల్ హక్ యూనివర్సిటీకి
ఐ థింక్ ప్రజల నుంచి ఒక చైతన్యం లేదంటే ఒక చెయ్యాలా తపన ఉంది. అందుకనే ఈరోజు సడన్గా అనుకోకుండా అట్లే జరిగిపోతూ ఉంది. అంటే దీనికి ఫండ్స్ అలొకేషన్ అనుకోండి, ఆటోమేటిక్గా జరిగే దాంట్లో దేవుడు దీవెనలు ఉంటాయి. అలా దీవెనలు ఉండింది కాబట్టి ముందుకు కొనసాగుతూ ఉంది అనేది అయితే నేను భావిస్తున్నా. ఉర్దూతో పాటు కోర్సెస్ నేను అడిగినాను అనమాట. ఓన్లీ మైనారిటీనా సార్, ఇది ఎట్లా వేరే స్టూడెంట్స్ కూడా ఉంటుందంటే, లేదు సార్, ఇది ఉర్దూ యూనివర్సిటీ అని పేరు పెట్టాం కానీ అండర్ గ్రాడ్ సంబంధించినవి 4-5 కోర్సులు ఉన్నాయి, పీజీ కోర్సులు ఉన్నాయి. ఇవన్నీ కూడా అందరూ, ఇట్ ఈస్ నాట్ జస్ట్ రిలేటెడ్ టు ఓన్లీ ముస్లిమ్స్, మైనారిటీకే సంబంధం కాదు సార్, అది అందరు తప్పుగా భావిస్తుంటారు. ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్, ఎడ్యుకేషన్ అనేది ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్ అని చెప్పి ఉర్దూకి ఇంపార్టెన్స్ ఇస్తూ దాని కోర్సెస్ కూడా చేర్చుతున్నాం. కాబట్టి ఒక ప్రయారిటీ అలా మిగతా యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే ఇక్కడ ప్రయారిటీ ఇస్తున్నాం కాబట్టి ఉర్దూ యూనివర్సిటీ అని పెట్టడం జరిగింది. అంతే తప్ప ఓన్లీ మైనారిటీ వాళ్ళకే సంబంధించింది కాదు అని చెప్పి వైస్ ఛాన్సలర్ గారు చెప్పడం జరిగింది. నేను మొన్న లోకేష్ గారు డావోస్ పోయినప్పుడు ఎడ్యుకేషన్ సిస్టము జనరల్గా సబ్జెక్ట్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు లోకేష్ గారు చెప్తుండ్రి, ఎడ్యుకేషన్ ఈజ్ లైక్ ఎ వెపన్ భరత్. మనం ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కళ్ళకి నేర్పించగలుగుతాము చిన్నప్పటి నుంచి. అంటే టోటల్ చేంజ్ ఇన్ కల్చర్, చేంజ్ ఇన్ థింకింగ్, ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్. సో ఎడ్యుకేషన్కి నేను అందుకే అంత ప్రయారిటీ ఇస్తానని చెప్పి చెప్తా ఉంటారు. ఎందుకంటే అదే ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఎడ్యుకేటెడ్కి అన్ఎడ్యుకేటెడ్కి వాళ్ళ చేసే చేష్టలకి దీనికి చాలా తేడా ఉంటుంది. సో ఒక ఎడ్యుకేషన్తో యూ కెన్ చేంజ్ సో మెనీ థింగ్స్. అందుకనే వీ గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. మన చంద్రబాబు గారు కూడా లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఈజ్ గివెన్. అందుకనే కరికులంలో కూడా ఏమేమి ఇంప్రూవ్ చేసేదానికి లోకేష్ గారిని స్టడీ చేసి ఎప్పటికప్పుడు రీవ్యామ్ చేయడము, ఎడ్యుకేషన్ సిస్టమ్ని పెంచే దాంట్లో ఈ పుట్స్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. ఎందుకంటే వేరియస్ ఇప్పుడు ఉండే టెక్నాలజీలో జపాన్ అనుకోండి, లేదంటే యుఎస్ అనుకోండి, అక్కడ ఎట్లుంది, ఆస్ట్రేలియాలో కానీ సిస్టమ్స్ ఎట్లున్నాయి, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుంది, మన ఆంధ్రప్రదేశ్కి ఎట్లా తీసుకురావాలని చెప్పి ఎప్పుడు తపన ఉంటుంది. లోకేష్ గారు ఎప్పుడు స్టడీ చేస్తుంటారు. అండ్ ఐ థింక్ ఆల్రెడీ మీరు చూసింటారు ప్రీవియస్ గవర్నమెంట్తో ఇప్పటికి దేర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజెస్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టర్. అదే కాకుండా నేను ఒకటి చెప్పేదండి, మొన్న కూడా దావోస్కి పోయినప్పుడు, ఎందుకంటే నేను దావోస్ నుంచి ఇప్పుడే వచ్చా కాబట్టి స్మాల్ బ్రీఫ్ అబౌట్ మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ని ప్రమోట్ చేసినట్లు ఇండియాలో ఏ స్టేటు చేయలేకపోయిందండి. అది 100% నేను చెప్పగలుగుతాను. 100కి ఒక 80 మార్క్స్ మనకు వేస్తే నెక్స్ట్ స్టేట్ వాజ్ అరౌండ్ 20%. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఇట్ ఈస్ నాట్ అబౌట్ డూయింగ్ ఎంఓయూస్, నాట్ అబౌట్ గెటింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. ఇన్వెస్ట్మెంట్స్ అది పార్ట్నర్షిప్ సమ్మిట్ అనేది వేరియస్ అదర్ ప్లాట్ఫామ్స్ ఉంటుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో యూ విల్ ఎక్స్చేంజ్ ఐడియాస్, థాట్స్, హౌ ద వరల్డ్ ఈస్ థింకింగ్. పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు, వాళ్ళ నాలెడ్జ్ షేరింగ్ ఉంటుంది. సో ఇవన్నీ అర్థం చేసుకొని మనం వాపస్ వచ్చి ఇక్కడ హోంవర్క్ చేసి ఏ రకంగా తీసుకోపోవాలనేది ముఖ్యంగా అది దట్ ఈజ్ అవర్ ప్రైమరీ ఫోకస్ అనమాట. అందరూ అడుగుతుంటారనమాట వచ్చిన వెంటనే ఏమి తెచ్చారు, ఏమి ఎంఓయూస్ అయినాయి, ఎంత ఇన్వెస్ట్మెంట్స్ వచ్చింది అని. దట్ ఈస్ నాట్ ద ప్రయారిటీ. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈజ్ అబౌట్ ద నాలెడ్జ్ షేరింగ్, లెర్నింగ్, అండ్ then work out back at home, do some homework, and then you will be able to achieve good results in next 2-3 months 4 months లో will be able to do. అండి ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తారు. మీరు కాంటెస్ట్ నేషనల్ మీడియా తీసుకోండి, ఇంటర్నేషనల్ మీడియాని ఎప్పుడైనా ఇండియాని ఫోకస్ చేస్తే కంటిన్యూస్లీ లాస్ట్ వీక్ అంతా ఇట్ వాజ్ అబౌట్ ఏపీ. సో నేను చెప్పేది ఏమంటున్నా అంటే ఒక్క లీడర్, జస్ట్ వన్ లీడర్ కెన్ చేంజ్ ద హోల్ స్టేట్ డైనమిక్స్ అండి. చంద్రబాబు గారు లాంటి లీడర్ ఉండింది కాబట్టి ద హోల్ సినారియో హ్యాస్ చేంజ్డ్. సో నేను చెప్పేది మనసులో పెట్టుకొని ఎప్పుడు ఏ గవర్నమెంట్ చేస్తూ ఉంది, చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ ఉండింది కాబట్టి ముందు మంచి పనులు అయ్యేది అనుకుంటుంది. అండ్ ఇక్కడ కూడా నేను ఎప్పుడు అంటుంటా, దాదాపు ఇప్పుడు 10,000 కోట్ల పెట్టుబడులతో పనులు జరుగుతున్నాయండి. నెవర్ ఎవర్ ఇన్ హిస్టరీ ఆఫ్ కర్నూల్ డిస్ట్రిక్ట్, కంబైన్డ్ డిస్ట్రిక్ట్లో కానీ ఎప్పుడు కూడా లెస్ దాన్ 18 monthsలో 10,000 crores వర్క్స్ జరుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ నేను నా స్వతహాగా పెట్టుకుని నేనేం కమిట్మెంట్ ఇలా ఇంత అని క్రోర్స్, బట్ ఐ కెప్ట్ మై సెల్ఫ్ ఎ టార్గెట్ విత్ ఇన్ 5 years ఒక 50,000 కోట్లన్న పెట్టుబడులు తేవాలా కర్నూలుకి. మనకు
పీజీ భరత్ గారు ఎంతో పెద్ద మనసుతో, ఎంతో సహృదయంతో ఈ రోజు ఈ యూనివర్సిటీకి ₹1,00,00,000 ఇచ్చినందుకు హృదయపూర్వకంగా మా నియోజకవర్గం తరపు నుంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. చాలా సంతోషము. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మళ్ళీ రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతా ఉంది. అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ దీనికి ప్రతిపాదన అప్పుడు వేసిన 2015లో వేసిన ప్రతిపాదనలు వేరు. ఇప్పుడు మళ్ళీ కాస్ట్ పెరిగిపోయింది. ఇప్పుడు దాదాపు 31 కోటికి పెరిగిపోయింది దీని కాస్ట్. కాబట్టి మన ప్రభుత్వం వచ్చింది, తప్పకుండా రేపు బడ్జెట్ సెషన్ లో కూడా ఫండ్ రిలీజ్ అయ్యేలాగా మా వంతు మేము కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈ మన ప్రభుత్వంలోనే ఈ 5 ఏళ్ల కాలంలోనే ఈ యూనివర్సిటీ పూర్తి కావాలని కూడా మేమందరం, ఏదైతే భరత్ గారు ఉన్నారో మేమున్నామో, ఖచ్చితంగా ఇది కంప్లీట్ చేయాలన్న మంచి ఉద్దేశంతోనే ముందుకెళ్తా ఉన్నాం. నాకు చెప్పారు ఎవరో ఒక రీసెంట్ ప్రోగ్రాంలో సీఎం గారు ఈ దారిలో వెళ్తుండేటప్పుడు ఈ యూనివర్సిటీని ఆపి చూపిస్తే ఆయన చాలా బాధపడి కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఎట్లనో ఒకటి దీనికి ఒక పరిష్కారం చెప్పండి అమ్మా అని. ఆ రోజు కలెక్టర్ గారు గవర్నర్ గారు ప్రోగ్రాంలు ఉంటే నేను పిలిచారు, నేను వెళ్ళాను. మేడం ఇంజనీర్ని పిలిచి ఎట్లా చేయాలి అంటే ఒక 2 crores బడ్జెట్ వస్తుంది మేడం, ఇదే బిల్డింగ్ని మనం చేస్తే అంటే, సరేనండి నేను 1 crore బడ్జెట్ ఇస్తానని మేడం సిరి గారు చెప్పారు. బయటకు వస్తూనే దేవుని వాక్యం రూపంలో భరత్ గారు నేను ₹1 కోటి ఇస్తున్నాను మేము అడక్కముందే డిక్లేర్ చేశాను. సో ఐ ఫెల్ట్ ది గుడ్ టైమ్ స్టార్టెడ్ ఫర్ దిస్ యూనివర్సిటీ. దిస్ ఈ సేమ్ థింగ్ దట్ మా వైస్ ఛాన్సలర్స్ మీటింగ్లో నారా లోకేష్ గారు మాతో చాలా మంచి టైం స్పెండ్ చేశారు. మార్నింగ్ 10 to ఈవినింగ్ 7 వరకు ఉన్నారు. ఆ సమయంలో నేను అందరు వైస్ ఛాన్సలర్లతో పాటు చెప్పాను, ఇది చిన్న యూనివర్సిటీ బట్ ది పీపుల్ అండ్ ది పీపుల్ రిప్రజెంటేటివ్స్ ఆర్ వెరీ గ్రేట్, దే హ్యావ్ డొనేటెడ్ 1 crore రూపీ అని భరత్ గారి పేరు చెప్పాను. ఇట్లా వచ్చింది సార్ 3 crores అంటే హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. హీ సెడ్ ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అన్నాను. మాకు 16.5 crores క్యాపిటల్ గ్రాంట్ ఉందండి, దాన్ని మీరు ఫేజ్ వైజ్ రిలీజ్ చేస్తే ఈ యూనివర్సిటీ విల్ బీ ఫంక్షనింగ్ యాజ్ ఎ స్టేట్ యూనివర్సిటీ అని చెప్పాను. ఇమ్మీడియట్గా ఆయన సెక్రటరీ కోన శశిధర్ గారికి చెప్పారు, మీరు అటెన్షన్ తీసుకోండి, ఈ బడ్జెట్లో వచ్చేటట్టు చూడండి అని. ఆ రకంగానే శశిధర్ గారు, తర్వాత మా చైర్మన్ మధుమూర్తి గారు, అప్స్కీ సెక్రటరీ వీరందరూ కలిసి ఈసారి బడ్జెట్లో మా లెఫ్ట్ అవుట్ 16 crore రూపీస్ బడ్జెట్లో ఎక్కించడం జరిగింది. సభాముఖంగా మినిస్టర్ గారిని చెప్తున్నాం, సార్ మా ప్రయత్నం చేసి మేము బడ్జెట్ ఎక్కించాము, మీరు ఒక్కసారి ఒక పుష్ చేస్తే మనకు రావాల్సింది ఖచ్చితంగా వస్తుంది. మీరు అనుకున్నట్టు మీరు చెప్పినట్టు ఈ టైంలో ఈ బిల్డింగ్స్ అయిపోతాయి. గవర్నమెంట్ ఆల్సో సో పాజిటివ్ అబౌట్ దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ P4 యాక్ట్. ఒక ప్రైవేట్ ఫరం నుంచి బీకే సింగ్ గారు ఒక 40-50 lakhs ఇచ్చారు. ఫిలాంథ్రపిక్ డొనేషన్ భరత్ గారు ఇచ్చారు. ఇంకొక ₹1 కోటి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చింది. సో దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ దట్ హౌ వీ కెన్ ఎస్టాబ్లిష్ ఇన్స్టిట్యూట్స్. 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా కలెక్టరేట్ ప్రాంగణం నుండి రాజ్విహార్ వరకు నిర్వహించిన వాక్థాన్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, జిల్లా పోలీస్ అధికారి ఎస్పీ విక్రాంత్ పాటిల్ కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించకపోవటం వంటి నిర్లక్ష్య ధోరణులే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమని అన్నారు. జాగ్రత్తలు పాటించి విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ రహదారి భద్రత అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. యువత రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించుకుని ఇతరులకు కూడా సందేశం ఇవ్వాలని కోరారు. ఈ వాక్థాన్ ర్యాలీలో జిల్లా అధికారులు, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది, వివిధ శాఖల ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొని రహదారి భద్రతపై నినాదాలు చేసి ప్రజల్లో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి శాంతకుమారి, ఆర్ఎండ్బి ఎస్ఈ మహేశ్వర్ రెడ్డి, ఆర్డీఓ భరత్ చావన్, కార్పొరేటర్ పద్మలత, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది, వివిధ శాఖల ఉద్యోగులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఓర్వకల్లు మండల కేంద్రంలో రైతుల పంట పొలాల్లో సాగు చేసిన వరి పంట ఈ క్రాప్ నమోదును జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందించే పంట బీమా, ఇన్పుట్ సబ్సిడీ, రుణమాఫీ, నష్టపరిహారం వంటి ప్రయోజనాలు రైతులకు అందాలంటే ఈ క్రాప్ డేటా ఖచ్చితంగా నమోదు కావటం అవసరమని పేర్కొన్నారు.
ఈ ప్రక్రియలో చిన్నపాటి పొరపాట్లు జరిగినా రైతులు తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. ప్రతి గ్రామంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేసి పంట రకం, విస్తీర్ణం, సాగు వివరాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేయాలని సూచించారు. రైతులు కూడా అధికారులకు సహకరించాలని అన్నారు. ఈ క్రాప్ నమోదు సమయంలో రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని, సందేహాలు ఉంటే వెంటనే నివృత్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులు కూడా ఈ క్రాప్ నమోదు ప్రక్రియలో చురుకుగా పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని, తమ పంట వివరాలు సరిగ్గా నమోదు అయ్యాయా లేదా అని పరిశీలించుకోవాలని, ఏవైనా లోపాలు ఉంటే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, ఆర్డీఓ సందీప్, మండల వ్యవసాయ అధికారి మధుమతి, గ్రామ వ్యవసాయ అధికారి హుసేన్ బాషా తదితరులు పాల్గొన్నారు. కర్నూలు ఎయిర్పోర్ట్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏరోడ్రోమ్ కమిటీ, ఎయిర్ ఫీల్డ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ, ఎయిర్పోర్ట్ సమీపంలో నిర్ణయించిన 20 కిలోమీటర్ల పరిధిలోపు ఎత్తైన భవనాలు, విండ్ మిల్స్, ఎలక్ట్రికల్ పోల్స్ ఏర్పాటు చేయకుండా పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలని సూచించారు. అందుకు తగ్గట్టు ఎయిర్పోర్టు నుండి బయటకు వెళ్లేందుకు, లోపలకు రావటానికి రోడ్డు కనెక్టివిటీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చుట్టుపక్కల గ్రామాలలో చనిపోయిన పశువుల కళేబరాలు పడవేయకుండా, వాటి ద్వారా పక్షులు సమీపంలో చేరకుండా వారికి అవగాహన కల్పించాలని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ విద్యాసాగర్ను ఆదేశించారు. ఎయిర్పోర్టు పరిసరాలలో ఉన్న 4 పరిశ్రమలు, మైనింగ్లలో దుమ్ము, పొగ రాకుండా ఎప్పటికప్పుడు వారికి ఆదేశాలు జారీ చేస్తూ ఉండాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కిషోర్ రెడ్డిని ఆదేశించారు. క్రాస్ ఫైర్ టెండర్స్ రాకపోకలకు గాను 3 ఎకరాల స్థలాన్ని గుర్తించి మార్చి 31 లోపల అందజేయాలని, అలాగే డంపింగ్ యార్డు కొరకు 1/2 ఎకరం ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని ఓర్వకల్లు తహసీల్దార్ విద్యాసాగర్ను ఆదేశించారు. విమానాలు రాత్రిపూట రాకపోకలు కొనసాగించడానికి కావలసిన ఏర్పాట్లకు సంబంధించి నివేదికను రూపొందించాలని డైరెక్టర్ను ఆదేశించారు. మెల్స్టార్ ఏవియేషన్ సంస్థ ద్వారా పైలట్ ట్రైనింగ్ కోర్సులను త్వరితగతిన నిర్వహించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ను ఆదేశించారు. ఎయిర్పోర్టులో పచ్చదనం పెంచాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ డైరెక్టర్ను ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ భవనంలో ఉన్న సిఎన్ఎస్ పరికరాలను, పనిచేసే తీరును, క్రాస్ ఫైర్ టెండర్ పనితీరును పరిశీలించారు. సమావేశంలో ఎయిర్పోర్ట్ డైరెక్టర్ విద్యాసాగర్, డిఆర్ఓ వెంకట నారాయణమ్మ, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కిషోర్ రెడ్డి, డిఎం&హెచ్ఓ భాస్కర్, ఓర్వకల్లు తహసీల్దార్ విద్యాసాగర్, ట్రాన్స్కో డిఈ సుబ్బన్న, డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్ ఓబులేషు, ఇండిగో మేనేజర్ కాజా మొయిద్దీన్, బిఎస్ఎన్ఎల్ ఏజీఎం శ్రీనివాస్, స్టేషన్ మేనేజర్ నాగరాజు, ఐబీ పుష్పరాజు, ఎయిర్పోర్ట్ ఇన్స్పెక్టర్ కంబగిరి రాముడు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ తదితరులు పాల్గొన్నారు.